Just a minute, guys. ఓకే ఓకే గైజ్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే నెట్వర్కింగ్లో ఓకే విఎస్ అండ్ విడిఎస్. సో విఎస్ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఏం చూసాం? వర్చువల్ స్విచ్ కదా. డివిఎస్ అంటే ఏంటంటే వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ గైస్. వెరీ సింపుల్. ఓకే. సో ఈ రెండిటికి పెద్ద తేడా ఏమి ఉండదు, రెండు సేమ్. ఓకే. కాకపోతే ఈ వి వర్చువల్ స్విచ్ అనేది నువ్వు ఈఎస్ఎక్స్ఐ క్రియేట్ చేసిన ప్రతిసారి, ఓకే, లెట్ మీ టేక్ దట్ స్క్రీన్ షాట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ విత్ యూ గైస్, డోంట్ వరీ. విజిబుల్ కదా? Hmm? యా బ్రో. చూడండి ఇక్కడ, అంటే ప్రతిసారి డ్రాయింగ్ వేస్తే బాగుండదు కదా, సో అందుకని డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీటిలో. ఓకే. మ్మ్. ఇది ఫిజికల్ స్విచ్. కింద కింద ఉంది కదా, ఇది ఫిజికల్ స్విచ్. ఓకే. సో ఈ ఫిజికల్ స్విచ్ మీరు చూసారంటే ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి ఫిజికల్ సర్వర్స్. ఇట్ కుడ్ బి ఎ డెల్, ఆర్ ఇట్ కుడ్ బి ఎ హెచ్పి, ఆర్ ఇట్ కుడ్ బి ఎ ఎనీ హార్డ్వేర్ సచ్ as సిస్కో, హువావే సర్వర్స్, లెనోవో సర్వర్స్, ఐబిఎం సర్వర్స్. ఓకే. బట్ వైడ్లీ యూజ్ చేసే సర్వర్స్ ఏంటి అంటే మనకి హెచ్పి అండ్ డెల్. తర్వాత సిస్కో వాడతారు, సిస్కో యూజింగ్స్. ఓకే. సో ఈచ్ సర్వర్లో ఓకే, ఈచ్ సర్వర్లో మనకి మూడు నిక్లు ఉన్నాయి. ఆ మూడు లిక్కుల యొక్క నేమ్స్ చూడండి: విఎం INC0, విఎం INC1 అండ్ 3. 2 అనేది ఎందుకు లేదు అంటే ఆ 2 అనేది మనకి ఐడి ర్యాక్ పోర్ట్. ఇక్కడ ఐడి ర్యాక్ పోర్ట్తో మనకు అనవసరం కాబట్టి, ఐడి ర్యాక్ ఆర్ ఐఎల్ఓ పోర్ట్ మనకు అనవసరం కాబట్టి దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే. సో మనం ఎప్పుడైతే ఓకే, మనం ఎప్పుడైతే ఒక ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేస్తామో, ఉమ్, ఎప్పుడైతే మనం ఒక ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేస్తామో దానికి ఒక ఈఎస్ఎక్స్ఐ ఐపీ అనేది అసైన్ చేస్తాం. ఆ ఐపీ ఏమవుతుందంటే ఒక వర్చువల్ నిక్ని తీసుకుంటుంది. అవునా? ఇదే అది మేనేజ్మెంట్ నిక్, ఇది వర్చువల్ నిక్. దాన్ని రిప్రజెంట్, ఆ నేమ్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రాఫిక్, అంటే ఈఎస్ఎక్స్ఐ ట్రాఫిక్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మాన్యువల్గా ఇంకొక విఎం కెర్నల్ అడాప్టర్ క్రియేట్ చేసి దానికి విమోషన్ ఎనేబుల్ చేసి వర్చువల్ స్విచ్లో యాడ్ చేస్తాం. ఓకే. అలాగే స్టోరేజ్ విమోషన్కి. మనకి ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయని చెప్పాను నేను మీకు. హౌ మెనీ టైప్ ఆఫ్ వర్చువల్ నెట్వర్క్స్ వీ హ్యావ్ గైస్? ఉంటాయి. ఏంటవి? చెప్పండి, ఫ్రీగా చెప్పండి, చెప్తే తెలిసి చెప్పండి, నో ప్రాబ్లం, నేనేమన్నాను. ఈఎం నెట్వర్క్, మేనేజ్మెంట్ ఈఎం నెట్. కెర్నల్, ఈఎం నెట్, ఈఎం నెట్. సి వర్చువల్ నెట్వర్క్స్ మనకి రెండు ఉంటాయి. విఎంకే. ఓకే. విఎం కెర్నల్ అడాప్టర్, దాన్నే విఎం కెర్నల్ ఈనిక్ అని కూడా పిలుస్తాం. సారీ గైస్. ఇంకొకటి విఎం నెట్వర్క్. సో ఇక్కడ మీకు ఈ పిక్చర్లో రిప్రజెంట్ చేసినట్టు చూస్తే ఇక టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్, ఇవేంటంటే విఎం నెట్వర్క్ అనమాట.
ఓకే. ఇలా మనం ఎన్ని ఈఎస్ఎక్స్ఎల్ యాడ్ చేస్తే అన్నిటికీ మనం ప్రతి దాంట్లో విమోషన్ ఎనేబుల్ చేసుకుంటా ఇవన్నీ ఎనేబుల్ చేసుకుంటా పోవాలి కదా. ఇది స్టాండర్డ్ స్విచ్. ఐ క్లియర్? యూ గైస్ క్లియర్, రైట్? ఈస్ దట్ క్లియర్ ఫర్ యూ గైస్? రెస్పాండ్ అవ్వకపోతే నాకెలా తెలుస్తుంది? అలా అక్కడి మళ్ళీ వరకు చెప్పరా సార్ అది? వర్చువల్ స్విచ్ అనేది ఎలా అనేది మీకు ఒక అండర్స్టాండ్ అయితే అయింది కదా. ఉమ్. ఓకే. ఓకే. ఇకపోతే ఇకపోతే డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ చాలా ఈజీ ఇది. ఎలా ఈజీ అంటే, ఓకే, మన దగ్గర ఐమ్ సారీ గైస్, రెండు ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయి. ఓకే. ఈఎస్ఎక్స్ఐ 1, ఈఎస్ఎక్స్ఐ 2. ఒక్క నిమిషం గైస్. రే హరి, గెడ్డిదారా. సారీ. ఓకే. సో ఈ రెండు స్విచ్లు నేనేం చేశానంటే, ఉమ్, సో ఈ రెండింటి నేనేం చేశానంటే వీసీలోకి యాడ్ చేస్తా. సో వీసీలోకి యాడ్ చేయగానే ఏమవుతుంది? ఈ వీసీలో లైసెన్స్ వేసా ఎవల్యూషన్ ప్లస్. సో ఎవల్యూషన్ ప్లస్లో మనకి విడిఎస్ అని వస్తుంది, వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది వస్తుంది. సో ఆ వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది ఏంటి అంటే ఈ వి సెంటర్ లెవెల్లో ఉంటుంది గైస్. ఇక్కడ ఉంటుంది, వి సెంటర్ లెవెల్లో ఉంటుంది. సి, ఈ కింద మనకి ఈ ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ నెట్వర్క్ అలానే ఉంటుంది. ఓకే. ఇది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా సేమ్ ఉంటుంది. కానీ నువ్వు ప్రతిసారి మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ప్రతిసారి నువ్వు మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా అంటే, ఫస్ట్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే కూడా వీడియో చూపిస్తా. మంచి రెఫరెన్స్ వీడియో ఉంది నా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ ఈ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, మీ దగ్గర పెట్టుకోండి. జస్ట్ మినిట్ గైస్. చాలా యూస్ఫుల్ డాక్యుమెంట్ ఇది. ఓకే. జస్ట్ కీప్ ఇట్ హ్యాండీ. ఎక్స్క్యూజ్. మీకు ఏమైనా పాట వినిపిస్తుందా నా సైడ్ నుంచి? లేదు బ్రో.
దరిద్రం ఏందో కానీ కరెక్ట్గా నేను క్లాస్ చెప్పే టైంకి వస్తారనమాట వీళ్ళు. లైక్ ఓకే, నా డాక్యుమెంట్లో చూద్దాంలే, నా ఛానల్లోనే. జస్ట్ మినిట్ గైస్. జస్ట్ మినిట్ గైస్. ఏది అసలు ఇది? ఓకే. ఐ గాట్ ఇట్. గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఓకే గైస్. సి, హలో, వాయిస్ వినిపిస్తుంది కదా? యా బ్రో. సి, ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో చూడండి. ఈ వీడియో ఏంటి అంటే చాలా సింపుల్ గా ఈ వీడియోని రెఫరెన్స్ తీసుకుంటే చాలు, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది క్లియర్ గా, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ క్రియేట్ చేయడం. ఓకే, క్లియర్ గా ఉంటుంది చూడండి. ఇది ఓల్డ్ వ్యూ అనమాట, 5.5 లో 6.5 దాకా ఇట్లా ఉండేది రీసెంట్ వ్యూ. ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు గైస్? స్టార్టింగ్ మూడు సిపియూలు ఉన్నాయి కదా, అది మనకి వి సెంటర్ కనిపిస్తుంది, లైక్ వి సెంటర్, డేటా సెంటర్, క్లస్టర్స్ అవన్నీ. సెకండ్ ఆప్షన్లో ఏంటి, విఎమ్స్, టెంప్లెట్స్ కనిపిస్తాయి. ఇట్లా రౌండ్ బాక్స్ టైప్లో ఉంది, ఇది స్టోరేజ్ అనమాట. దీంట్లో మనకి ఏ స్టోరేజ్ ఉందని కనిపిస్తుంది, లాస్ట్ గ్లోబ్ సింబల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. ఓకే, ఇక్కడ ఆ డేటా సెంటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, న్యూ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్, దానికి ఒక పేరు ఇచ్చుకుంటున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ గమనించారంటే నెంబర్ ఆఫ్ అప్లింక్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో ఇక్కడ చూసారా, ఎన్ని ఫిజికల్ నిక్స్ ఉంటే అన్ని ఫిజికల్ నిక్స్ కి అన్ని అప్లింక్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఫినిష్. సి, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ లో ఏం చేస్తారంటే వీళ్ళు, ఓకే, పోర్ట్ గ్రూప్స్ అన్నమాట.
ఇప్పుడు మన దగ్గర ఒక 2 ESXL ఉన్నాయి. 2 ESXL లో విమోషన్ నెట్వర్క్ ఉంది, స్టోరేజ్ నెట్వర్క్ ఉంది, విఎం నెట్వర్క్ ఉంది. సో ప్రతిసారి మనం విమోషన్, స్టోరేజ్, విఎం నెట్వర్క్స్ క్రియేట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే విమోషన్కి ఒక పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, స్టోరేజ్కి ఒక పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, వర్చువల్ మిషన్ నెట్వర్క్ ఒక పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకే. చూడండి, జస్ట్ న్యూ పోర్ట్ గ్రూప్. సో విమోషన్కి పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. దేంట్లో చేస్తున్నాం? డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్లో చేస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి, మీరేం మార్చాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ వర్క్ కల్లా మీరు చేయరబ్బా, గుర్తుపెట్టుకోండి, అంత సీనియర్సే చేస్తారు. బట్ మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత విమోషన్ నెట్వర్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకొక పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. దేనికి చేస్తారు అది? మేనేజ్మెంట్ పోర్ట్ గ్రూప్. ఈఎస్ఎక్స్ఎల్ ఐపీలు ఉంటాయి కదా, ఫస్ట్ పోర్ట్ గ్రూప్ అది. ఓకే. అలాగే ఇంకో పోర్ట్ గ్రూప్, అది దేనికి? స్టోరేజ్. ఫినిష్. విఎం నెట్వర్క్ పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది. ఫినిష్. సో టోటల్గా అన్ని పోర్ట్ గ్రూప్స్ వచ్చేసినాయి ఆ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ కింద, లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు అంటే. ఓకే. సో ఈ విధంగా ఒక డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ క్రియేట్ చేస్తాం. సో ఇది ఎలా క్రియేట్ చేస్తామంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎన్ని ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయి, వాటికి ఎన్ని ఫిజికల్ నిక్స్ ఉన్నాయి, అలాగే వన్స్ మనం ఆ ఈఎస్ఎక్స్ఐల మీద విఎమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ని ట్రాఫిక్స్ ఉండాలి. ఓకే. ఎన్ని ట్రాఫిక్స్ లైక్ ఏ మేనేజ్మెంట్ ట్రాఫిక్ ఉండాలి, విమోషన్ ట్రాఫిక్ ఉండాలా, స్టోరేజ్ ట్రాఫిక్ ఉండాలా, ఇదంతా డిజైన్ డాక్యుమెంట్లో ఉంటుంది ఫస్ట్ ప్రాజెక్ట్ డెలివరీ చేసేటప్పుడు. దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుని మీరు ఏ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ ఉంటుంది, దాంట్లో మేనేజ్మెంట్ పోర్ట్ గ్రూప్స్ ఉంటాయి, విఎం పోర్ట్ గ్రూప్ ఉంటుంది. ఓకే. బట్ యూ హ్యావ్ టు నో హౌ టు మేక్ ఇట్ రైట్. సో ఈ విధంగా మనం విఎంవేర్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది క్రియేట్ చేస్తాం. సో లెట్ మీ పేరేం పేరు, పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది చూసారంటే బాగా మీకు అర్థమవుతుంది. ఓకే. సో దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంటుంది, పార్ట్ 2. అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ క్రియేట్ చేసాం. ఆ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్లో మనం ఈఎస్ఎక్స్ఎల్ని యాడ్ చేయాలన్నమాట. మనం మాన్యువల్గా ఈఎస్ఎక్స్ఎల్ మీద విమోషన్ నెట్వర్క్, స్టోరేజ్ నెట్వర్క్, వర్చువల్ మిషన్ నెట్వర్క్ అలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరే చూడండి, అర్థమవుతుంది. సి, గెటింగ్ స్టార్టెడ్ విత్ విస్పియర్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్లో మైగ్రేటింగ్ హోస్ట్ అండ్ విఎం నెట్వర్కింగ్ ట్రాఫిక్ టు వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. మనం ఒక ఈఎస్ఎక్స్ఐ క్రియేట్ చేయగానే మనకేంటి, ఒక స్టాండర్డ్ స్విచ్ ఉంటుంది, దాని మీద ఉన్నటువంటి ఈఎస్ఎక్స్ఐ ఐపీని కూడా మనం డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ మీదకి మైగ్రేట్ చేస్తాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. See, ఇందాక చూసాం కదా వీడియోకి, దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది, పార్ట్ 2 VMware నుంచి వచ్చిన వీడియో ఇది, ది బెస్ట్ వీడియో. ఓకే. ఇక్కడ
మనకి ఇందాక క్రియేట్ చేసిన వీడియోలో చూసాం కదా, మనకి మేనేజ్మెంట్కి ఒక పోర్ట్ గ్రూపు, రైట్, స్టోరేజ్కి ఒక పోర్ట్ గ్రూపు, విమోషన్కి ఒక పోర్ట్ గ్రూపు, వర్చువల్ మెషిన్కి ఒక పోర్ట్ గ్రూప్, ఇలా మొత్తం 4 పోర్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. అవునా? ఆ క్రియేట్ చేసినప్పుడే అవి ఏ నెట్వర్క్లో ఉన్నాయి, ఏ వీలన్ అనేది కూడా పెట్టుకున్నాం, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈఎస్ఎక్స్ఎల్ యాడ్ చేయాలి. ఓకే, ఎలా యాడ్ చేస్తాము అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, యాడ్ అండ్ మేనేజ్ హోస్ట్స్. ఓకే, యాడ్ అండ్ మేనేజ్ హోస్ట్స్ అని ఉంటుంది. సో ఈ యాడ్ అండ్ మేనేజ్ హోస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం క్లిక్ చేయగానే మన ఈ సెంటర్లో ఆల్రెడీ ఉన్నటువంటి ఈఎస్ఎక్స్ఎల్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. న్యూ హోస్ట్ కొట్టి చూసారా, మన ఈ సెంటర్లో ఆల్రెడీ 3 ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయి, వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, చూడండి. సో మేనేజ్ ఫిజికల్ అడాప్టర్స్, మేనేజ్ విఎం కెర్నల్ అడాప్టర్స్, మేనేజ్ వర్చువల్ మిషన్ నెట్వర్క్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. కానీ చూడండి మీరే ఏం చేస్తాడు వీడు. పెట్టాడా? టిక్ చేశాడు కదా దాన్ని కూడా. నెక్స్ట్ కొట్టంగానే చూడండి, నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ ఏమని ఉంటుంది, ఫోర్త్ పాయింట్ ఏముంది, మేనేజ్ ఫిజికల్ నెట్వర్క్ అడాప్టర్స్. మనకి 4 నిక్లు ఉన్నాయి, ఫిజికల్ నిక్స్. ఒక్కొక్క నిక్ దేనికి అనేది డివైడ్ చేసుకోవాలి. గంగు ఒకసారి మీరు అడిగాను నన్ను, పోర్ట్ నిక్ మ్యాపింగ్ ఎలా చేస్తారు అని అడిగారు కదా, గుర్తుందా? చెప్పండి. సో మన దగ్గర ఇప్పుడు 4 లేవు అనమాట, రెండే ఉన్నాయి. రెండిట్లో ఒకదాన్ని విఎం నెట్వర్క్ ఇవ్వాలి, ఒకదాన్ని వి ఈఎస్ఎక్స్ఐ మేనేజ్మెంట్ నెట్వర్క్స్ అన్నిటికీ, విమోషన్కి, ఈఎస్ఎక్స్ఐ ఐపీ మేనేజ్మెంట్కి, స్టోరేజ్కి అన్నిటికి ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక్క నిక్ని ఒకదానికి, ఇంకో నిక్ని ఇంకో దానికి ఇస్తాం. అలా కాకుండా 2 నిక్లు ఒకే ట్రాఫిక్కి షేర్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విఎం నిక్ 0, విఎం నిక్ 1 రెండు ఒక ట్రాఫిక్కి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, చూడండి, ఈఎస్ఎక్స్ఎల్ మనకి 4 ఫిజికల్ నిక్స్ ఉన్నాయి, అవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నిక్ని సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు నిక్ బైండింగ్ అంటే ఏంటంటే 2 నిక్లు సెలెక్ట్ చేసుకొని అజైన్ అప్ లింక్ కొడితే ఈ 2 లింకులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఫిజికల్ నిక్స్ రెండు ఒక అప్ లింకే పోతాయి. దిస్ ఈస్ కాల్డ్ నిక్ బైండింగ్. ఓకే, అండ్ నౌ చూడండి, మొత్తం 3 ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈఎస్ఎక్స్ఎల్ విఎం నిక్ 0 సెలెక్ట్ చేసుకొని అజైన్ అప్ లింక్ కొట్టాడు. అజైన్ అప్లింక్. సో ఇక్కడ ఆటో అజైన్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఆటో అజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనం ఫస్ట్ అప్లింక్ ఫిజికల్ నిక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అప్లింక్ మ్యాప్ అయిపోతుంది. లేదా మనం మాన్యువల్గా కూడా ఇక్కడ ఆటో అజైన్ కాకుండా అప్లింక్ 1 సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టినా కూడా అవుతుంది. ఓకే, అలాగే విఎం నిక్ 2, విఎం నిక్ 3 అన్నిటిని అలా అజైన్ చేసుకుంటారు. సేమ్ ప్రతి ఈఎస్ఎక్స్ఎల్ అలా తీసుకుంటారు. Just a minute, guys. Hello. Yeah, yeah, hi, sure. Yeah, I was about to mail you, Shiv. In December, I don't have any on call. For December, I don't have any on call. Yeah. Yes, there is on call actually. My apologies. Yeah, yeah, yeah. Upcoming, I need to submit, right? So next 28th and 29th, I'm going to present the activity for VM restoration in offline in Blythewood. So I will submit. Shiv. Thank you so much for reminding. I thought from past, I thought. Sorry, I will reply you, Shiv. Just a minute. Yeah. Thank you so much. Yeah. Just a minute, guys.
Just a minute, guys. 28th and 29th. 28th and 29th for PM position activity. One very functional object has one umbrella from from Okay. I'm sorry, guys. All of a sudden, manager called me. సో ఎక్కడ దాకా ఉంది? సో మొత్తం అన్నిటికీ విఎం నిక్స్ అన్నిటిని అసైన్ చేసేసాం. సో నెక్స్ట్ కొట్టంగానే మనకి ఏమొచ్చింది ఇక్కడ గైస్? మేనేజ్ విఎం కెర్నల్ నెట్వర్క్ అడాప్టర్స్. మనం ఎప్పుడైతే ఇక్కడ మేనేజ్మెంట్ పోర్ట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామో అవి ఆటోమేటిక్గా ఈ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ లిజన్ చేసుకొని ఆ విఎం కెర్నల్ అడాప్టర్స్ని ఇక్కడ చూపిస్తుంది ప్రతి ఈఎస్ఎక్స్ఐలో. అలాగే ఫస్ట్ నిక్ ఆల్వేస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఈఎస్ఎక్స్ఐ మేనేజ్మెంట్, సెకండ్ నిక్ స్టోరేజ్, థర్డ్ నిక్ విమోషన్ ఆటోమేటిక్గా మ్యాప్ చేసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ దిస్ vSphere distributed switch is very useful in our VMware infrastructures for the simple work-life balance for VMware administrators. So we no need to create a manual VM kernel adapters and we no need to do all ground level works. Okay. So here, just check what is going to be happen. సో మొత్తం మనకి 3 ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయి. 3 ఈఎస్ఎక్స్ఐల్లో విఎం కెర్నల్ అడాప్టర్స్ అంటే మేనేజ్మెంట్ నెట్వర్క్ అడాప్టర్స్ని చూస్ చేసుకుంటుంది. చూడండి, విఎంకే 0. సో ప్రతి ఈఎస్ఎక్స్ఐలో విఎంకే 0, విఎంకే 0, విఎంకే 0 అంటే మేనేజ్మెంట్ నెట్వర్క్. ఈ మేనేజ్మెంట్ నెట్వర్క్ సంబంధించిన విఎం కెర్నల్ అడాప్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వీటిని పోర్ట్ గ్రూప్కి ఇస్తాం, అజైన్ పోర్ట్ గ్రూప్. సో ఈ పోర్ట్ గ్రూప్ అంటే ఏంది? మన దగ్గర ఉన్నటువంటి పోర్ట్ గ్రూప్స్లో మేనేజ్మెంట్ పోర్ట్ గ్రూప్. నెక్స్ట్ విఎంకే 2. సో ఇది స్టోరేజ్ పోర్ట్ గ్రూప్కి ఇస్తాం. అలాగే విఎంకే 2ని విమోషన్ పోర్ట్ గ్రూప్కి ఇచ్చేస్తాం. అనలైజ్ ద ఇంపాక్ట్, నో ఇంపాక్ట్. ఏదైనా ఇష్యూస్ ఉంటే చూపిస్తుంది అనమాట. ఇది మైగ్రేట్ ద విఎం నెట్వర్క్. సో విఎం నెట్వర్క్కి మనం ఏం క్రియేట్ చేసాం? విఎం నెట్వర్క్ పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సో ఆ విఎం నెట్వర్క్ పోర్ట్ గ్రూప్ అనేది ఆ విఎంస్ 2 సెలెక్ట్ చేసుకొని అజైన్ పోర్ట్ గ్రూప్ కొట్టి విఎం నెట్వర్క్ ఒక్కటి ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తాం. సి ఫినిష్. సో నువ్వు కొత్తగా ఏదైనా విఎం అనేది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పింగ్ చేస్తున్నాడు అనమాట ఈఎస్ఎక్స్ఐని. పింగ్ అవుతుంది. ఓకే. ఈ విధంగా డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది వర్క్ అవుతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ స్విచ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అంటే మనకి స్టాండర్డ్ స్విచ్ when we will create when we will install ESXi at that time, okay, at that time we will get one default standard switch. Okay, so whenever you wanted to
install new ESXi and whenever you wanted to add it back to vCenter, so at that time you have to create manually the management traffics or VM traffics such as vMotion network traffic, స్టోరేజ్ నెట్వర్క్ ట్రాఫిక్, ఇవన్నీ మాన్యువల్గా మనం డిఫైన్ చేయాలన్నమాట నెట్వర్క్లో ఇంటర్ఫేస్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్, ఓకే, ఇట్స్ అ వి సెంటర్ ఫ్యూచర్. On top of the vCenter, we will create the distributed switch with the port groups. And whenever you are going to install a new ESXi, how you will add ESXi back to cluster, right clicking on cluster and adding ESXi. In the same manner, you will come to network and you will create a distributed switch. And under the distributed switch, you will create a multiple port groups such as management port group, vMotion port group, storage port group, VM network port group. If you have fault tolerance port group. If you have storage, vSAN storage, vSAN stand port group. Like that you will create. Okay, like that you will create. And you will add those ESXIs to distributed switch with the respected port groups. That's it. Chala simple. Okay. Is that clear, guys? ఓకే బ్రో. సో దాన్ని మనం ఇక్కడ చూడాలి అంటే చాలా ఈజీగానే ఉంటుంది మనకి. లెట్ మీ మీరు ల్యాబ్లోకి వెళ్తే ల్యాబ్లో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఏదైతే పెట్టానో అది ల్యాబ్ డాక్యుమెంటే. యూ గైస్ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఆల్సో. యూ కెన్ సీ హెచ్ఓఎల్ ఇక్కడ నీకు ల్యాబ్ చేసేదానికి కూడా ఉంటుంది. ఇందా చెప్పాను కదా, నావిగేటింగ్ టు నెట్వర్క్. ఈ నార్మల్ కింద చూసారా, రీజన్ A01 VDS క్యాంప్, ఇది డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ నేమ్. దీని కింద ఇవన్నీ పోర్ట్ గ్రూప్స్, ESXi పోర్ట్ గ్రూప్, స్టోరేజ్ పోర్ట్ గ్రూప్, vMotion పోర్ట్ గ్రూప్. ఓకే, సో విఎం నెట్వర్క్ ఉంది కదా, ఆ విఎం నెట్వర్క్లో ఎన్ని విఎమ్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూడొచ్చు మనం, ఎన్ని హోస్ట్లు ఉన్నాయి. ఉం? చూడండి. ఇదంతా మీరు ఒకసారి చూడండి. లెట్ మీ షో యూ హియర్. సో ఈ రోజుతో 95% నార్మల్ ట్రైనింగ్ ఫినిష్ అవుతుంది. రేపు నుంచి నేను రియల్ టైం స్టార్ట్ చేస్తాను. ఆ రియల్ టైంలో ఏవైతే మిస్ అయి ఉంటాయో వాటిలన్నింటినీ కలుపుకొని పోతాను అనమాట. ఓకే. ఓకే. See, మనకి చెప్పాను కదా, ఇది ఇక్కడ ఈ ఈ క్లస్టర్ సింబల్ క్లిక్ చేస్తే మనకి వి సెంటరు, డేటా సెంటరు, క్లస్టరు, దాంట్లో ES6లో వర్చువల్ మెషిన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ మనకి ఆ డేటా సెంటర్లో ఉన్నటువంటి విఎమ్స్, టెంప్లెట్స్ ఏమైనా టెంప్లెట్స్ అవి కనిపిస్తాయి. దీన్ని క్లిక్ చేస్తే ఇది స్టోరేజ్ అనమాట. మనకి ఏ స్టోరేజ్ బాక్సెస్ అనేవి యాడ్ అయినాయి కనిపిస్తాయి. లాస్ట్ నుండి గ్లోబ్ సింబల్, దట్ ఈస్ కాల్డ్ నెట్వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను మీకు షేర్ చేస్తాను, జస్ట్ మినిట్. చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, చాలా యూస్ఫుల్ ఇది.
కీప్ ఇట్ హ్యాండీ. చూడండి, దీన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేశానంటే కనిపిస్తుందా? దిస్ ఈస్ కాల్డ్ డివిఎస్, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. దీన్ని ఎలాబరేట్ చేస్తే చూడండి, ఇవన్నీ పోర్ట్ గ్రూప్స్. నేను ఒక కొత్త డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ క్రియేట్ చేయాలంటే చాలా ఈజీ. ఈ డేటా సెంటర్ మీద క్లిక్ చేసి న్యూ, ఓకే, న్యూ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. చూడండి, టెస్ట్. ఓకే, సో మనం 8.0 వర్షన్లో ఉన్నాం కాబట్టి లేటెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఎన్ని అప్లింక్స్ ఉన్నాయి? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 4 ఉన్నాయి, 4 తీసుకుంటున్నాం. ఓకే, యాక్చువల్గా రెండే ఉండేది, ఐఎమ్ సారీ, ఎన్విరాన్మెంట్లో. ఫినిష్. చూడండి, ఇంకో డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ వచ్చిందని నేను క్రియేట్ చేసింది గైస్. ఇది డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. దీని కింద చూస్తే ఏమీ ఉండవు. నేనేం చేయాలంటే ఇక్కడికి వచ్చి డిస్ట్రిబ్యూటెడ్ పోర్ట్ గ్రూప్, న్యూ డిస్ట్రిబ్యూటెడ్ పోర్ట్ గ్రూప్. పోర్ట్ గ్రూప్ పేరు ఎంజీ. ఓకే, ఫినిష్. చూడండి, ఇంకోటి ఏంది, డిస్ట్రిబ్యూటెడ్ పోర్ట్ గ్రూప్ వి మోషన్. ఫినిష్. ఇక్కడ మనం ఇంకోటి మిస్ అవుతున్నాం, వీలాన్ ఉంది కదా, వీలాన్ పెట్టాలి యాక్చువల్లీ. ఆ వి మోషన్ నెట్వర్క్ ఏది వీలాన్ ఉంటుంది అది పెట్టాలి. ఓకే, మీలో ఎందుకు వాడతాం ఇక్కడ? ఉమ్. నెట్వర్క్ అంటేనే వీలాన్ కదా. ఇప్పుడు నువ్వు విమోషన్కి ఒక నెట్వర్క్ ఇచ్చి ఉంటారు, ఇన్ని ఐపీస్ అని ఇచ్చి ఉంటారు. ఆ ఐపీస్ కి రిప్రజెంటేషన్ ఒక వీలాన్ ఉంటుంది. వీలాన్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫర్ ద మల్టిపుల్ ఐపీస్ ఇంటర్ఫేస్. ఒక గ్రూప్ ఆఫ్ ఐపీస్ కి ఇంటర్ఫేస్ కి ఐపీస్ కి ఒక ఐడి అనమాట అది. ఓకే, సో మేనేజ్మెంట్ విమోషన్ తర్వాత ఇంకొక పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. స్టోరేజ్ ఒక పోర్ట్ గ్రూప్, విఎం ఒక పోర్ట్ గ్రూప్, విఎం మన నెట్. స్టాండర్డ్ స్విచ్ లో క్రియేట్ చేయలేమా గ్రూప్స్? కోడ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ స్టాండర్డ్ స్విచ్లో కూడా నీకు సేమ్ చేసిన అదే పని కదా, మాన్యువల్గా చేసుకుంటా పోవాలి. స్టాండర్డ్ స్విచ్లో ఏంటంటే ప్రతి స్టాండర్డ్ స్విచ్లో ఇప్పుడు ఒక ఈఎస్ఎక్స్ అయిందంటే ఆ ఈఎస్ఎక్స్ అయిందన్న స్టాండర్డ్ స్విచ్లోనే నువ్వు చేయగలవు. ఇది అలా కాదు, ఆన్ టాప్ ఆఫ్ ద వి సెంటర్. ఓకే, నువ్వు ఎన్ని ఈఎస్ఎక్స్ఎల్ అంటే అన్ని ఈఎస్ఎక్స్ఎల్లో నువ్వు పోర్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి క్రియేట్ చేస్తాం అంతే. ఇప్పుడు నేను ఒకసారి క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డిస్ట్రిబ్యూట్ స్విచ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ అండ్ మేనేజ్ హోస్ట్. చూడండి, యాడ్ హోస్ట్ నెట్వర్క్ రెండు ఉన్నాయి. ఈ రెండు ఆల్రెడీ దీంట్లోనే ఉన్నాయి కదా, ఆల్రెడీ కింద దాంట్లో ఉన్నాయి. నేను తీసుకోకూడదు, అందుకని తీసుకోవట్లేదు. బట్ లెట్ మీ డూ వన్ మోర్ థింగ్. ఇక్కడ మనం ఇంకొక ఈఎస్ఎక్స్ అని యాడ్ చేస్తాం. యాడ్ హోస్ట్ అది ఏంటంటే సో దేని పేరు ఇది ఈఎస్ఎక్స్ఐ నేమ్ ఇక్కడ యాడ్ చేస్తా. నెక్స్ట్ యూజర్ నేమ్ ఉంటాయి కదా,
నెక్స్ట్. పేస్ట్. చూడండి, యాడ్ చేస్తున్నాం. యాడ్ అవ్వలేదా? యాడ్ అవుతా ఉంది. చూసారా? యాడ్ అయిందా? ఉమ్, దీన్ని నెట్వర్క్లోకి వచ్చి మనం క్రియేట్ చేసాం కదా డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్, దాంట్లోకి యాడ్ చేసి ట్రై చేద్దాం. యాడ్ అండ్ మేనేజ్మెంట్ హోస్ట్. యాడ్ హోస్ట్. అయినా కనిపించట్లేదే. ఉమ్, లేకపోతే ఇదే ప్రాబ్లం. ఓకే. సో ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్, జస్ట్ యాడ్ మేనేజ్మెంట్ హోస్ట్ నెట్వర్క్. జస్ట్ ఊరికే సింపుల్గా ట్రై చేస్తున్నాను. ఓకే. ఓకే. మూడోది వచ్చింది చూడండి, కొంచెం టైం తీసుకునేది అంతే. ESXi3 సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మేనేజ్ ఫిజికల్ అడాప్టర్స్, మనకి రెండు ఫిజికల్ అడాప్టర్స్ ఉన్నాయి. అజైన్ అప్లింక్ ఏదైతే ఉందో ఆటో అజైన్ కొట్టేస్తా. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది? మేనేజ్ విఎం కెనల్ అడాప్టర్స్. మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ చూడండి. ఉమ్, మనకి మూడు మూడు ట్రాఫిక్లు కదా నేను క్రియేట్ చేస్తుంది. ఈఎస్ఎక్స్ఐ మేనేజ్మెంట్ కో ట్రాఫిక్ క్రియేట్ చేశా, స్టోరేజ్ కో ట్రాఫిక్ క్రియేట్ చేశా, అట్ ది సేమ్ టైం విమోషన్ కో ట్రాఫిక్ క్రియేట్ చేశా. సో ఈ మూడు మ్యాప్ అయినాయి మనకు చూడండి. ఫస్ట్ ఈఎస్ఎక్స్ఐ యొక్క విఎంకే 0 అజైన్ పోర్ట్. సో ఆల్వేస్ చెప్పాను కదా మనకి ద మేనేజ్మెంట్ పోర్ట్, దీన్ని అసైన్ చేస్తాను ఫస్ట్ దానికి. ఓకే. మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసేసాను. నెక్స్ట్ దానికి ఏం సెలెక్ట్ చేస్తాను? స్టోరేజ్. ఓకే. స్క్రీన్ చిన్నది అవ్వట్లేదు. ఓకే. దీన్ని స్టోరేజ్కి వేసా. విఎం నెట్వర్క్కి స్టోరేజ్ వేసాను. ఇప్పుడు విమోషన్ అజైన్. సి అయిపోయిందా? నెక్స్ట్ మైగ్రేట్ విఎమ్స్. మన దగ్గర ఏ విఎమ్స్ లేవు కాబట్టి చూపించట్లేదు. ఒకవేళ విఎమ్స్ ఉంటే ఆ విఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విఎం సెలెక్ట్ చేసుకొని మైగ్రేట్ కొట్టాలి. నెక్స్ట్. చూడండి, ఫినిష్. ఈ విధంగా యాడ్ చేస్తాం అనమాట. మనం మాన్యువల్గా విమోషన్ సెలెక్ట్ చేసుకోవడం, దానికి ఆ డీటెయిల్స్ ఇవ్వడం ఏం అవసరం లేదు. మన నెట్వర్క్లో విమోషన్కి ఒక ఒక మూడు ఈఎస్ఎక్స్ఎల్ ఉన్నాయి. మూడు ఈఎస్ఎక్స్ఎల్కి సంబంధించి ఐపీ డీటెయిల్స్ ఇచ్చారు, వీలాన్ ఇచ్చారు. మనం ఆ పోర్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ మనం వీలాన్ ఇస్తామే, అది లిజన్ చేసుకొని మన దగ్గర ఉన్న ఐపీ పూల్స్లో ఒక ఐపీ దానికి ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది విమోషన్ నెట్వర్క్. ఇన్ఫ్యాక్ట్ స్టోరేజ్కి అలానే, మేనేజ్మెంట్కి మాత్రం మనం మాన్యువల్గా ఇస్తాం. ఈ విధంగా నువ్వు కొత్తగా ESX యాడ్ చేసినప్పుడు క్లస్టర్లో యాడ్ చేస్తావు, నెట్వర్క్ ఇంకొచ్చి నెట్వర్క్లో యాడ్ చేస్తావు. ఇప్పుడు యాడ్ చేసినట్టు అంతే.
నువ్వు మాన్యువల్ కూర్చొని ఒక గంట అరగంట కూర్చొని విమోషన్ నెట్వర్క్ ఈ పోర్ట్స్ అన్ని క్రియేట్ చేసిన అవసరం లేదు మాన్యువల్గా. క్లియరా గైస్? ఓకే బ్రో. యాప్స్ డిస్ట్రిబ్యూషన్ క్లస్టర్ అని ఉన్నాయి, అవి సారీ, యాప్స్ అంట డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్ అని. అర్థం కాల మీరు చెప్పింది గంగు. వి యాప్స్ డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్ అవి చూపిస్తుంది ఆప్షన్స్, అవి నువ్వు వాడుతుంది. ఎక్కడున్నాయి? వీడియోలో చూసాను, ఆ వీడియో కాల్స్ వీడియోలో. వీడియో యూట్యూబ్ లో వీడియో చూపించారు కదా, అక్కడ చూసాను. యూట్యూబ్ వీడియోలో వి యాప్స్ ఉందా? ఎక్కడ? కోడ్ ఎక్కడ గ్రూప్ చూసి? మామూలు కోడ్ గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా, అప్పుడు వస్తుంది. ఇక్కడ కాదు. పోర్ట్ గ్రూప్స్ దగ్గర. లెట్ మీ సీ. మేనేజ్ కోడ్ గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ చేస్తాను. వస్తున్నా. ఓకే. ఇక్కడ పైన టాప్ లో ఉన్నాయి కదా డిస్ట్రిబ్యూషన్ గ్రూప్, దాని పక్కన డిస్ట్రిబ్యూషన్, దాని పైన అక్కడక్కడే స్టార్టింగ్ ఉంది కదా వి యాప్స్ అని. వి యాప్స్ డిస్ట్రిబ్యూటెడ్ క్లస్టర్ ఇవన్నీ ఉంది. నువ్వు ఇక్కడ ఈ వీటి గురించి అడుగుతున్నావా? వాటి గురించి. నేను ట్రైనింగ్ ఇచ్చేది vSphere ప్రోడక్ట్, ఇంక్లూడింగ్ vCenter, ESXi's, స్టాండర్డ్ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద స్టాండర్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ అడ్వాన్స్డ్ టాపిక్స్. మీరు ఈ వి యాప్స్ గురించి అడిగినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. రియల్ టైం అయిపోయిన తర్వాత నేను మీ రిక్వెస్ట్ కోసం నా టైంని కొంచెం స్పెండ్ చేసి మీకు అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి నేను అప్డేట్ చేస్తానని చెప్పాను. ఇంక్లూడింగ్ వి యాప్స్, వి రియలైజ్ ఆపరేషన్స్, vSAN, vXtrail, ఓకే, ఆర్కెస్ట్రేటర్, లాగిన్ సైట్, ఇవన్నీ అప్పుడు అది కవర్ చేస్తాను. ఓకే. ఇప్పుడు అది క్లియర్గా ఇక్కడికి లాగానంటే కన్ఫ్యూజ్ అవుతారు. బేసికల్లీ మీకు ఎప్పుడైతే మల్టీ క్లౌడ్ నెట్వర్క్స్లో ఉంటామో అప్పుడు వి యాప్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. అది మాట్లాడదాం. ఇక్కడ వరకైతే క్లియర్ కదా? ఓకే. మ్మ్. సరే మరి, ఇవాళకి ఇది టాపిక్. సో నాకు కొంచెం వర్క్ ఉంది, నేను చూసుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ గైస్ కెన్